ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. మరి వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలంట. హెచ్చించుకునే ప్రార్థనలు మనం చేయకూడదు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుని వారు తగ్గించబడతారు, తగ్గించబడివారు హెచ్చింపబడతారు. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలములో ఉండినప్పటికీ, ఎవరి ముందు నువ్వు ఉండినప్పటికీ, ఎవరితో నువ్వు సహవాసంలో ఉండినప్పటికీ, దేవుని బిడ్డ ఒక్కటి గమనించు, నిన్ను నువ్వు తగ్గించుకో. తప్పేమీ లేదు. నీ స్నేహితుల ముందు కావచ్చు, నీ బంధువుల ముందు కావచ్చు, నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు, ఎవరైనప్పటికీ, నీ స్నేహితుల ముందు, ఎవరి ముందు అయినప్పటికీ, మరి ముఖ్యంగా దేవుని దృష్టిలో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకోవాలి. మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, మరి సుంకరి ప్రార్థన చూడండి, తగ్గించుకొని చేస్తున్నాడు. అదే పరిసయుడు వీనికంటే ఎక్కువ నేను ఫాస్టింగ్ చేసిన, వానికంటే ఎక్కువ భక్తిలో ఉన్న, అది ఇది అన్నాడు కదా. అటువంటి హెచ్చింపు ప్రార్థనలు వద్దు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు ఫలితాన్ని నీవు పొందుకుంటావు. ఇస్తాడు ఆయన, తప్పకుండా ఆ యొక్క ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ప్రభా, నీకు స్తోత్రం. నా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే కృప మాకు అందరికీ దయచేయండి నాయన. హెచ్చింపు జీవితాలు వద్దు ప్రభువా, హెచ్చింపు స్వభావాలు వద్దు నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నీలో ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.